హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 2 ఆగస్టుకు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో మనకి క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం కానీ. సో నిన్నటి క్వశ్చన్ ఏంటి? ఎక్సర్సైజ్ దివ్య దృష్టి రీసెంట్లీ కండక్టెడ్ బై ది ఇండియన్ ఆర్మీ ఇన్ ఈస్ట్ సిక్కిం ప్రైమర్లీ ఎయిమ్ టు. సో మనకి ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అని కండక్ట్ చేయడం జరిగింది కదా. సో దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, కండక్ట్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం డ్రిల్స్ విత్ ఫారెన్ ఆర్మీస్. ఆప్షన్ బి, evaluate AI enabled sensor to enhance sensor to shooter capabilities. Option C, train personnel in high altitude mountaineering techniques. Option D, test nuclear capable missile system in Himalayan terrain. Okay, option B is the correct answer. Exercise దివ్య దృష్టిలో భాగంగా మనకి AI enabled సిస్టమ్స్ని, అదేవిధంగా డ్రోన్స్ని హై ఆల్టిట్యూడ్లో ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా సెన్సార్ టు షూటర్ కేపబిలిటీస్ని ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇది క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనకు ఈరోజు మీరు కామెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేయండి. ఓకే, హూ టుక్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఆన్ August 1, 2025 సక్సీడింగ్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. ఓకే, మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించిన కొత్త డైరెక్టర్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ గారి ప్లేస్లో. సో వారి యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, డాక్టర్ కె శివన్. ఆప్షన్ బి, డాక్టర్ ఏ రాజరాజన్. ఓకే, ఆప్షన్ సి, డాక్టర్ ఎం అన్నాదురై. ఆప్షన్ డి, డాక్టర్ ఆర్ ఉమా మహేశ్వరన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు కనుక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు తరచుగా కరెంట్ అఫైర్స్లో అడిగేటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఎనీ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా కానీ మనకి ఎవ్రీ ఇయర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి న్యూస్లో ఉంటాయి. కంపల్సరీగా కరెంట్ అఫైర్స్లో అడుగుతారు, అది ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఇయర్ 71st న్యూ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేటి న్యూస్లో ఉండడం జరిగింది. సో ఎవరికి బెస్ట్ ఫిలిం అవార్డు, అదేవిధంగా ఎవరు బెస్ట్ డైరెక్టర్, యాక్ట్రెసెస్ కేటగిరీస్ ఏంటి అనేది చూద్దాము. కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ INS హిమగిరి, మనకు ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నెక్స్ట్ వచ్చినటువంటి INS హిమగిరి చూద్దాము. బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 న్యూస్లో ఉండడం జరిగింది. షహీద్ ఉద్దమ్ సింగ్ న్యూస్లో ఉండడం జరిగింది. సో వారి యొక్క మాటమ్ డేకి సంబంధించి చూద్దాము. న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ క్రూ 11 మిషన్, స్పేస్ ఎక్స్ సంబంధించి నాసాకు సంబంధించినటువంటి క్రూ 11 మిషన్ ఏదైతే న్యూస్లో ఉందో దాని గురించి చూద్దాము. నెక్స్ట్ ఆపరేషన్ శివశక్తి న్యూస్లో ఉంది. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్ చేసి 10 years అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎంత అచీవ్ చేశారు, కీ అచీవ్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము. డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ సర్చ్. ఓకే, డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఎవరిస్తారు, దాంట్లో ఉపయోగించినటువంటి పారామీటర్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ IEPF లాంచెస్ సక్షమ్ నివేశక్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సక్షమ్ నివేశక్ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది, అదేవిధంగా IEPFA అంటే ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్. మనకి 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. సో ఏ ఇయర్ ఫిలిమ్స్కి గాను 2023లో రిలీజ్ అయినటువంటి ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గాను 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా మనకి షారుఖ్ ఖాన్ గారికి బెస్ట్ యాక్టర్గా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా రాణి ముఖర్జీ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు జరిగింది. అదేవిధంగా కేరళ స్టోరీస్ ఏదైతే మూవీ ఉందో ఆ మూవీ డైరెక్టర్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ మూవీగా 12th ఫెయిల్ అని చెప్పేసి మన ఫేమస్ మూవీ ఏదైతే ఉందో రిలేటెడ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనందరం చూస్తాం కదా రెగ్యులర్గా. మన ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ రిలేటెడ్ అయినటువంటి 12th ఫెయిల్ అనేది మూవీ ఏదైతే ఉందో ఆ మూవీకి బెస్ట్ మూవీగా రావడం జరిగింది. అదేవిధంగా షారుఖ్ ఖాన్ గారితో పాటుగా ఈ మూవీలో నటించినటువంటి వ్యక్తికి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది కూడా రావడం జరిగింది. అదేవిధంగా రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ లాంగ్వేజెస్లో ఇచ్చే అవార్డ్స్లలో బెస్ట్ రీజనల్ మూవీగా మన బాలకృష్ణ గారి మూవీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం. సో August 1, 2025 రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఇయర్కి గాను 71st నేషనల్ అవార్డు వచ్చేసి ఫిలిం నేషనల్ అవార్డు వచ్చేసి ఏ ఇయర్ గాను 2023లో రిలీజ్ అయినటువంటి ఫిలిమ్స్కి. ఓకే, డైరెక్టరేట్ ఫిలిం ఫెస్టివల్స్
ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఉంటుంది, వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో బెస్ట్ ఫిలిం వచ్చేసి 12th ఫెయిల్ ఏదైతే ఉందో ఆ మూవీకి రావడం జరిగింది. సో చాలామంది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యాక్టర్, ఓకే, మేల్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ గారికి రావడం జరిగింది. ఇది వీరికి ఫస్ట్ నేషనల్ అవార్డు, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేషనల్ అవార్డు. షారుఖ్ ఖాన్ గారు ఫేమస్ యాక్టర్ అయినప్పటికీ కూడా వారికి ఇప్పటివరకు ఏ ఒక్క నేషనల్ అవార్డు రాలేదు, కానీ జవాన్ మూవీలో నటించినందుకు గాను వీరికి ఫస్ట్ నేషనల్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా విక్రాంత్ మాసే ఎవరైతే ఉన్నారో 12th ఫెయిల్ హీరో, సో వారికి కూడా బేసిక్గా బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది షేర్ చేయడం జరిగింది. సో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసి రాణి ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో మిస్టర్ చటర్జీ, అదేవిధంగా నార్వే ఏదైతే ఉందో వర్సెస్ నార్వే అనే మూవీకి గాను వాళ్ళు రాణి ముఖర్జీ గారు నటించడం జరిగింది, దానికి రావడం జరిగింది. ఓకే, బెస్ట్ డైరెక్టర్, ఓకే, సుదీప్తో సేన్ గారు ద కేరళ స్టోరీ మూవీ డైరెక్టర్ అయినటువంటి వారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. రీజనల్ లాంగ్వేజెస్లో బెస్ట్ మూవీస్ ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ మూవీస్లో హిందీలో వచ్చేసి కతాల్కి రావడం జరిగింది, తెలుగులో వచ్చేసి భగవంత్ కేసరి బాలకృష్ణ గారిది అయినటువంటి భగవంత్ కేసరి మూవీకి రావడం జరిగింది, తమిళ్లో వచ్చేసి పార్కింగ్, మలయాళంలో వచ్చేసి ఉల్లోజ్కు, మరాఠీలో వచ్చేసి సహంచి ఆయ్, అదేవిధంగా కన్నడలో వచ్చేసి కండేలు అనే మూవీకి రావడం జరిగింది, బెంగాలీలో వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్, పంజాబీలో వచ్చేసి గొడ్డై చా అనే మూవీకి రావడం జరిగింది. బెస్ట్ రీజనల్ మూవీస్ ఇవన్నీ కూడా మనకి భగవంత్ కేసరి ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా బెస్ట్ నోటబుల్ మెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే హనుమాన్ మూవీకి, మన తెలుగు హనుమాన్ మూవీకి బెస్ట్ ఏవిజిసి ఫిలిం అండ్ యాక్షన్ డైరెక్షన్ అనే మూవీ అనే అవార్డు రావడం జరిగింది, నేషనల్ అవార్డు. తర్వాత రాఖీ ఔర్ రాణి బెస్ట్ పాపులర్ ఫిలిం, ఓకే, బెస్ట్ కొరియోగ్రఫరీ కేటగిరీలో ఈ సాంగ్కి రావడం జరిగింది, బెస్ట్ పాపులర్ ఫిలింలో. నెక్స్ట్ శ్యామ్ బహదూర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ వాల్యూస్ అనే ఏదైతే శ్యామ్ బహదూర్ మూవీ ఉందో ఆ మూవీకి ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ వాల్యూస్ అనే నేషనల్ అవార్డు రావడం జరిగింది. ద కేరళ స్టోరీకి బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా రావడం జరిగింది. బెస్ట్ లిరిక్స్ వచ్చేసి కాసర్ల శ్యామ్ గారికి బలగం మూవీ. సో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్, తెలంగాణ రీజియన్లో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి కాసర్ల శ్యామ్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ లిరిక్స్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ వాతి, అదేవిధంగా హర్షవర్ధన్ ఆర్ యానిమల్ మూవీకి. సో యానిమల్ మూవీకి మొత్తం ఈ 71st ఫిలిం అవార్డ్స్లో మొత్తం 3 అవార్డ్స్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి యానిమల్ మూవీకి. ఓకే, నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చేసి గాడ్ వాల్యూ అండ్ హ్యూమన్ అని చెప్పేసి, వల్చర్ అండ్ హ్యూమన్ అని చెప్పేసి బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ వచ్చేసి గాడ్, వల్చర్ అండ్ హ్యూమన్. బెస్ట్ షార్ట్ ఫిలిం వచ్చేసి గిద్, ఓకే, ది స్కావెంజర్ అని చెప్పేసి. అదేవిధంగా సొసైటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫిలిం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ది సైలెంట్ ఎపిడమిక్ అని చెప్పేసి దానికి రావడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్, తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్గా తెలంగాణ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ లిరిక్స్ వచ్చేసి మనకి కాసర్ల శ్యామ్ అయినటువంటి బల్గం మూవీకి రాయడం జరిగింది, వారికి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యాక్టర్ కంపల్సరీ అడుగుతారు. బెస్ట్ రీజనల్ ఫిలిమ్స్లో తెలుగులో వచ్చేసి భగవంత్ కేసరి, అదేవిధంగా బెస్ట్ ఫిలిం అడుగుతాడు, బెస్ట్ డైరెక్టర్ అడుగుతాడు. ఓకే, కేరళ స్టోరీ అయినటువంటి డైరెక్టర్కి రావడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్. కంపల్సరీ అడుగుతాడు, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్స్లలో కంపల్సరీ అడుగుతాడు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మనకు ఐఎన్ఎస్ హిమగిరి ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు ఐఎన్ఎస్ నీలగిరి అంటే శివాలిక్ క్లాస్ ప్రాజెక్ట్ 17కి అడ్వాన్స్డ్గా ప్రాజెక్ట్ 17Aని తీసుకురావడం జరిగింది. దాంట్లో మనకి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమాద్రి, ఐఎన్ఎస్ హిమగిరి అని చెప్పేసి ఇప్పుడు ఐఎన్ఎస్ హిమగిరి ఏదైతే ఉందో ఇది కమిషన్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ ఏంటనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. నేమ్ వచ్చేసి హిమగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. అఫీషియల్ నేమ్ వచ్చేసి యార్డ్ 3022. ఓకే, సో నీలగిరి క్లాస్కి సంబంధించింది ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17 వచ్చేసి శివాలిక్ క్లాస్కి సంబంధించింది. సో దానికి అడ్వాన్స్డ్గా
ఫైటర్ ఫ్రిగేట్స్ కావాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి నీలగిరి క్లాస్లో బిల్డ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇండిజినస్గా బిల్డ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ 17Aలో భాగంగా. సో బిల్డ్ చేసింది ఎవరు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ, కోల్కతా బేస్డ్ సంస్థ ఇది నిర్మించడం జరిగింది. సో రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ టు ది ఇండియన్ నేవీ. ఓకే, నేమ్డ్ ఆఫ్టర్ ది ఫార్మర్ ల్యాండర్ క్లాస్ అయినటువంటి ఐఎన్ఎస్ హిమగిరి. ఆల్రెడీ లెండర్ క్లాస్కు సంబంధించింది, ఇప్పుడు ఈ నీలగిరి క్లాస్కు సంబంధించి కూడా అదే పేరు పెట్టడం జరిగింది. సో ఈ ఫార్మర్ అంతకుముందు ఉన్నటువంటి ఐఎన్ఎస్ హిమగిరి ఏదైతే ఉందో అది 2005లో డీకమిషన్ అవ్వడం జరిగింది. ఓకే, తర్వాత అడ్వాన్స్డ్ కేపబిలిటీస్ దీని గురించి కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ సూపర్సోనిక్ యాంటీ షిప్స్, అదేవిధంగా ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ని క్యారీ చేసే కేపబిలిటీ ఉంది. బ్రహ్మోస్ మిసైల్స్ని బేసిక్గా క్యారీ చేస్తుంది. అదేవిధంగా బారక్ 8 ఏదైతే ఉందో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ ఏరియల్ థ్రెట్స్. ఓకే, దీన్ని కూడా క్యారీ చేస్తుంది. స్టెల్త్ క్యాంబర్డ్స్, ఎస్పెషల్లీ స్టెల్త్ క్యాంబర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంప్రూవ్డ్ రాడార్ క్రాస్ సెక్షన్ రిడక్షన్, అదేవిధంగా ఈక్విప్డ్ విత్ ది క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్. సో బేసిక్గా స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటంటే శత్రు దేశాలకి కనిపించకుండా, శత్రు దేశాల రాడార్కి ఏదైతే ఉందో ఆ రాడార్కి చిక్కకుండా దీని యొక్క స్పెషాలిటీ అనమాట. అదేవిధంగా శత్రు దేశాల యొక్క ఏవైతే ఇవి ఉంటాయో షిప్స్ ఉంటాయో ఐఎన్ఎస్ ఇలాంటి, సో నావిక్ రిలేటెడ్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 17A షిప్స్లో వచ్చేసి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అనమాట. ఓకే, సో ఇది శివాలిక్ క్లాస్ ఏదైతే ప్రాజెక్ట్ 17లో భాగంగా శివాలిక్ క్లాస్ నిర్మించాం కదా, దీనికి అడ్వాన్స్డ్గా ప్రాజెక్ట్ 17Aని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఓకే, బ్యాంకింగ్ లాకి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎప్పుడు లోక్సభలో బిల్ పాస్ అయింది. అదేవిధంగా బేసిక్గా మోడ్రన్ బ్యాంకింగ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడము, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంకింగ్ని రివల్యూషన్ చేయడము, డిజిటల్ బ్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ బ్యాంకింగ్ని రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించిన 5 లాస్ని అమెండ్మెంట్ చేస్తూ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 తీసుకురావడం జరిగింది. దీంట్లో ఆర్బీఐ యాక్ట్, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, ఎస్బీఐ యాక్ట్ ఇవన్నీ కూడా బేసిక్గా కొంత అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది. లోక్సభలో డిసెంబర్ 2024లో ఆల్రెడీ పాస్ అవ్వడం జరిగింది. రాజ్యసభలో వచ్చేసి మార్చ్ 2025లో పాస్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది, అందుకని ఇంపార్టెంట్. స్ట్రెంగ్తన్ గవర్నెన్స్, బ్యాంకింగ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఆడిట్ ఈక్వాలిటీ, నెక్స్ట్ వచ్చేసి డిపాజిటర్ ప్రొటెక్షన్, కోఆపరేటివ్ బ్యాంకింగ్లో ప్రధానంగా రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ చట్టాలకు సవరణలు చేశారు. ప్రధానంగా ఏ చట్టాలు అంటే మొత్తం 19 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో 5 చట్టాలు ఉన్నాయి. ఒకటి ఆర్బీఐ యాక్ట్ 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఎస్బీఐ యాక్ట్ 1955, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1970 అండ్ 1980. ఇవేవైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని సవరణలు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కీ రిఫార్మ్స్ ఏంటంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ థ్రెషోల్డ్ రివైజ్డ్ చేయడం జరిగింది. ఒకప్పుడు 5 lakhs వరకు ఉండేది, ఇప్పుడు అది కాస్త 2 crores చేయడం జరిగింది సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ థ్రెషోల్డ్ అనేది. ఓకే, 1968లో కేవలం 5 lakhsకే ఉండేది, అది ఇప్పుడు 2 crores పెంచడం జరిగింది. ఎన్ష్యూర్ మోడర్న్ రిలవెన్స్, ఓకే, మిటిగేట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో భాగంగా దీన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ గవర్నెన్స్. సో బేసిక్గా కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఎవరైతే చైర్మన్గా ఉంటారో డైరెక్టర్గా ఉంటారో తన యొక్క టెన్యూర్ అనేది పెంచడం జరిగింది. ఓకే, 10 yearsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే తను అంతకుముందు చైర్మన్గా కానీ ఓల్డ్ టైమ్ డైరెక్టర్స్లో భాగంగా కూడా ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా అది ఏం లేకుండా చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు తెలుసు 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అండర్ ఆర్టికల్ 19(1)లో భాగంగా కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పరచుకునేది కూడా ఫండమెంటల్ రైట్ కింద గుర్తించడం జరిగింది. నెక్స్ట్ డిపాజిటర్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్లో భాగంగా కూడా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. అన్క్లెయిమ్డ్ షేర్స్, బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ టు ది ఐఈపీఎఫ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏవైతే అన్క్లెయిమ్డ్ షేర్స్ ఉంటాయో, ఇప్పుడు బ్యాంకింగ్లో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి కదా,
ఆ ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించిన షేర్స్ క్లెయిమ్ చేయకపోయినా, వాటిలో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని క్లెయిమ్ చేయకపోయినా ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఐఈపీఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్స్లో భాగంగా పేర్కొనడం జరిగింది. బూస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్వెస్టర్ అవేర్నెస్. అదేవిధంగా ఆడిట్ క్వాలిటీ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కెన్ ఫిక్స్ ఆడిటర్ రెమ్యూనరేషన్. ఓకే, ఆడిటర్ రెమ్యూనరేషన్ అనేది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అట్రాక్ట్ ది టాప్ టాలెంట్, ఎన్హాన్సెస్ ఆడిట్ స్టాండర్డ్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీని పెంచే విధంగా ఉంచవచ్చు అనమాట. సో ఇప్పుడు బేసిక్గా ఆడిటర్ రెమ్యూనరేషన్ అనేది లిమిట్లో ఉంటే దానివల్ల ఏమవుతుందంటే బెస్ట్ ఆడిటర్స్ రాలేకపోతున్నారు. సో బెస్ట్ ఆడిటర్స్ రావడం కోసం అని చెప్పేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఆడిటర్ రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకునే వెసులుబాటుని ఇవ్వడం జరిగింది. దానివల్ల బెస్ట్ ఆడిటర్స్ బెస్ట్ ప్రైస్కి రావడం జరుగుతుంది. దానివల్ల ట్రాన్స్పరెన్సీ అదేవిధంగా ఆడిట్ స్టాండర్డ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఓకే, చాలా చేంజెస్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించిన చట్ట సవరణలు చేయడం జరిగింది 2025లో. సో వాటికి సంబంధించి కింది ఏ చట్టాలను సవరణ చేశారు అంటే 5 చట్టాలను. ఆర్బీఐ యాక్ట్ 1934, ఓకే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, అదేవిధంగా ఎస్బీఐ యాక్ట్ 1955, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో 1970, 1980ని చేయడం జరిగింది. అంటే అమెండ్మెంట్స్ చేశారు మొత్తం 19 ప్రొవిజన్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షహీద్ ఉద్దమ్ సింగ్. సో ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అండి. మనకు జలియన్ వాలాబాగ్ మాసాకర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జనరల్ ఓ డయ్యర్ గారిని చంపివేయడం జరిగింది. ఎవరు? మనకి ఉద్దమ్ సింగ్ గారు. ఇతని పేరు మీదుగా మూవీ కూడా రావడం జరిగింది. సో వారి యొక్క స్మారక దినాన్ని బేసిక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రోజు? జూలై 31 రోజున. వీరిని ఈ జూలై 31 రోజున ఉరి తీయడం జరిగింది. సో అందుకని చెప్పేసి మ్యారిటైమ్ డే ఆఫ్ షహీద్ ఉద్దమ్ సింగ్ ఎవ్రీ ఇయర్ కూడా 31 జూలై రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు చేసినటువంటి సేవలకు గాను వీరి యొక్క ఫ్రీడమ్ ఫైటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని పునికి పుచ్చుకొని మన దేశానికి తెలియజేయాలి, అదేవిధంగా యూత్కి తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వీరు వచ్చేసి సంగ్రూర్ పంజాబ్లోని సంగ్రూర్లో 1899లో జన్మించడం జరిగింది. ఓకే, తర్వాత 1940 జూలై 31 రోజున హ్యాంగ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మైకెల్ ఓ డయ్యర్ ఎవరైతే ఉన్నారో 1940లో అతన్ని చంపివేయడం జరిగిందనమాట. ఓకే, అవెంజింగ్ జలియన్ వాలాబాగ్ మాసాకేర్ 1919లో మనకి ఏదైతే జలియన్ వాలాబాగ్ మాసాకేర్ ఏదైతే జరిగిందో దానికి ప్రధాన కారకుడుగా మైకెల్ ఓ డయ్యర్ని పేర్కొనడం జరుగుతుంది. అయితే బేసిక్గా అతన్ని చంపివేయడం జరిగింది. ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ జన్ ఓ డయ్యర్ హ్యాస్ ఎండోర్స్డ్ ది మాస్కేర్. ఓకే, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ టు ది ఇండియాస్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. సో వీరి యొక్క జీవితకాలం మొత్తం కూడా మనకి స్వాతంత్రం కోసమే పోరాడడం జరిగింది. వీరు గద్దర్ పార్టీ ఏదైతే ఉందో ఫేమస్ మనందరికీ తెలుసు, మోడర్న్ హిస్టరీలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పేర్కొంటాం. ఈ గద్దర్ పార్టీలో వీరు మెంబర్ అన్నమాట. ఓకే, ఇన్స్పైర్డ్ ప్యాట్రియాటిజం అమాంగ్ ఇండియన్ అబ్రాడ్, సింబల్ ఆఫ్ ది రెవల్యూషనరీ కరేజ్ అండ్ సాక్రిఫైస్. సో జలియన్ వాలాబాగ్ మాసకర్ మనందరికీ తెలుసు 1919లో ఏప్రిల్ 13న బేసిక్గా సత్యపాల్ అండ్ సఫ్యుద్దీన్ కిచ్లు ఎవరైతే ఉన్నారో వారి అరెస్టుకు గాను ప్రొటెస్ట్ జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఒక ఫెస్టివల్కి అని చెప్పేసి ఆ జలియన్ వాలాబాగ్లో గ్యాదరింగ్ జరుగుతుంది. సో కాకపోతే రెజినాల్డ్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో రెజినాల్డ్ డయ్యర్ అతని టైంలో మైకెల్ ఓ డయ్యర్ వచ్చేసి గవర్నర్ జనరల్గా ఉండేవాడు. సో ఇద్దరి పేరు కూడా డయ్యరే. సో అక్కడ ఆర్డర్స్ పాస్ చేసింది మాత్రం కల్నల్ రెజినాల్డ్ డయ్యర్. అయితే అతని టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి జనరల్ ఓ డయ్యర్. ఓకే, మైకెల్ ఓ డయ్యర్. సో అతన్ని చంపివేయడం జరిగింది. సో ఇతను బేసిక్గా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఒక కాంపౌండ్ వాళ్ళలో ఉన్నటువంటి కొంత వేల మంది పైన నిర్దాక్ష్యంగా కాల్పులు జరపడం జరుగుతుంది. ఓకే, సో దీనివల్లనే మనకి నెక్స్ట్ మూమెంట్ అనేది అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఇంకెక్కువగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్. సో న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో లాయర్స్ అదేవిధంగా ఎవరైతే న్యాయం కోసం కావాలో అంటే లా రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రో బానో లీగల్ సర్వీసెస్ వాళ్ళు. సో దీంట్లో
బేసిక్గా ఎవరైతే లాయర్స్ కావాలో లాయర్స్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు, దీంట్లో యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా క్లయింట్స్ కోసం కూడా లాయర్స్ రిజిస్టర్ అవ్వచ్చు అనమాట, కాకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే, చూద్దాం దీని గురించి. దీంట్లో వచ్చేసి న్యాయబంధు యాప్ ఏదైతే ఉందో ఈ న్యాయబంధు యాప్లో జూన్ 2025 కల్లా 14,888 ఉమెన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది, బెనిఫిషరీస్ అవ్వడం జరిగింది. ఓకే, 14,888 మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ లేడీస్ ఈ న్యాయబంధు యాప్ ద్వారా బెనిఫిట్ పొందడం జరిగింది. ఓకే, దీన్ని తీసుకొచ్చింది పార్ట్ ఆఫ్ దిశ. ఓకే, డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్లో భాగంగా ఈ న్యాయబంధు యాప్ను తీసుకురావడం జరిగింది. సో లాంచ్ ఇన్ 2017. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు తీసుకురావడం జరిగింది. ఎందుకు? ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలని చెప్పేసి. ఓకే, రిజిస్టర్డ్ ప్రో బానో అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో అంటే మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాము అన్న ఉద్దేశంతో ఏదైతే ఉందో వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇది వస్తుందన్నమాట, విత్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఓకే, లీగల్ ఎయిడ్స్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద వీళ్ళు ఫ్రీ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ 12 కింద. సో న్యాయబంధు మొబైల్ యాప్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ బోత్ లాయర్స్ అండ్ అప్లికెంట్స్. సో అప్లికెంట్స్ ఏమో లాయర్స్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా లాయర్స్ వచ్చేసి క్లయింట్స్ కోసం కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రో బానో అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఫెసిలిటేట్ సీమ్లెస్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యాచింగ్. సో దీంట్లో భాగంగా ప్రో బానో క్లబ్స్ ఏవైతే ఉంటాయో ఇవి లా స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి లీగల్ అవేర్నెస్, లీగల్ అసిస్టెన్స్, కమ్యూనిటీ కేర్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ ప్రో బానో క్లబ్స్. ఓకే, సో దీని ద్వారానే మనకి న్యాయబంధు స్కీమ్ ఏదైతే ఉందో లీగల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ లాంచెస్ నాసాస్ క్రూ 11 మిషన్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా 4 ఆస్ట్రోనాట్స్ని నాసాకు సంబంధించి, రాస్కామ్కి సంబంధించి, జాక్సాకు సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. ఇది వీరు వచ్చేసి 8 months ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో స్పెండ్ చేస్తారు. ఓకే, కంటిన్యూస్గా నాసాకు సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని బేసిక్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి తరచుగా పంపించడం జరుగుతుంది. దాంట్లోనే ఇది 11th మిషన్. సో దీంట్లో పార్టిసిపేట్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఓకే, కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా. సో మనకి స్పేస్ ఎక్స్ సంబంధించి ఎక్కువగా ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారానే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని పంపించడం జరుగుతుంది. సో ఆ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే కెనడీ స్పేస్ సెంటర్, ఓకే, ఫ్లోరిడాలో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ అండ్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా, విత్ డ్రాగన్ క్యాప్సూల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడికి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. సో ఆ 4 ఆస్ట్రోనాట్స్ ఎవరు అంటే జెనా కార్డమాన్. ఓకే, జెనా కార్డమాన్ వచ్చేసి నాసాకు సంబంధించిన అతను. మైకల్ ఫింకీ వచ్చేసి వెటరన్ నాసాకు సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్. నెక్స్ట్ వచ్చేసి ఓలెగ్ ప్లాటనో. సో ఇతను రష్యాకు సంబంధించినటువంటి స్పేస్ సెంటర్కి సంబంధించిన అతను. సో రాస్కామ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కిమియా యూయి. ఓకే, కిమియా యూయి జాక్సా జపాన్ నుంచి. ఓకే, సో దీంట్లో మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 8 months, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో పూర్తిగా 8 months అనేది చాలా లాంగ్ డ్యూరేషన్ అనమాట. ఓకే, పర్పస్ వచ్చేసి రీసెర్చ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్పేస్ సైన్స్. గోల్ వచ్చేసి అలైన్ విత్ యుఎస్ రష్యా క్రూ రొటేషన్స్, ఎవాల్యుయేట్ ది ఎక్స్టెండెడ్ డ్రాగన్ క్యాప్సూల్ యూజ్. సో డ్రాగన్ క్యాప్సూల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే నాసాకు సంబంధించి, అదేవిధంగా రష్యాకు సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్స్ ఈ ఫ్లైట్లో ప్రయాణించడం జరుగుతుంది. అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ద్వారా మనకి బేసిక్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. ఇది నాసాకు సంబంధించినటువంటి క్రూ 11 మిషన్. ఓకే, నాసా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ శివశక్తి.
సో బేసిక్గా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మళ్ళీ లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులు త్రూ జమ్మూ ద్వారా ఇండియాలోకి పెనట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ రావడం జరిగింది. సో ఏదైతే మనకు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్ మహదేవ్, సో ఈ ఆపరేషన్ మహదేవ్ని కంటిన్యూషన్గానే మనకి ఆపరేషన్ శివశక్తిని కండక్ట్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏంటి, పహల్గామ్ అటాక్లో భాగమైనటువంటి కీలక సూత్రధారులను 3 టెర్రరిస్టులని, లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించినటువంటి 3 టెర్రరిస్టులని హతమార్చడం జరిగింది కదా. దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇప్పుడు ఈ లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులు బేసిక్గా ఇండియాలోకి పెనట్రేట్ అవుతున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రావడం ద్వారా సో దానికి కంటిన్యూషన్ చేశారు. ఏది, ఆపరేషన్ మహాదేవ్ని త్రూ ఆపరేషన్ శివశక్తి ద్వారా కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ లాంచ్డ్ ఇన్ దెగ్వార్, ఓకే, పూంచ్ సెక్టార్లో, ఓకే, నియర్ లైన్ ఆఫ్ కంట్రోల్, ఓకే, ఇంటెల్ ఆన్ ఇన్ఫిల్ట్రేటరీ లష్కర్-ఏ-తోయిబా మిలిటెంట్స్ని. సో ఆపరేషన్ మహాదేవ్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్గా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మనకి ఏప్రిల్ 2020 రోజున పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి 3 కీలక సూత్రధారులని హతమార్చడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ శివశక్తి ఏదైతే ఉందో ఆ లష్కర్-ఏ-తోయిబాకి ఇన్ఫిల్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియాలోకి రాకముందే న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి 10 years ఆఫ్ స్కిల్ ఇండియా. సో స్కిల్ ఇండియాని 2015లో తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వెనుక మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, యూత్ని స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ 4.0 ఏదైతే ఉందో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్లో ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇండస్ట్రీ లెడ్, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే విధంగా ట్రైన్ చేయాలన్న ఉద్దేశంతో స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఆయా స్కీమ్స్ అనేటివి తీసుకురొచ్చారు స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా. ఫ్యూచర్ ప్రూఫింగ్ ఇండియాస్ యూత్ త్రూ స్కిల్లింగ్, ఇన్నోవేషన్ అండ్ ఇన్క్లూజన్లో భాగంగా మనకి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకే, స్కిల్లింగ్ యూత్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇండస్ట్రీ 4.0. ఓకే, ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి, మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇండస్ట్రీ 4.0గా పేర్కొనడం జరుగుతుంది. ప్రమోట్ ఇంక్లూజివ్ ట్రైనింగ్, ఉమెన్, డ్రాప్అవుట్ స్టూడెంట్స్, అదేవిధంగా యూత్ ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారు. సో ఇంటిగ్రేట్ విత్ ది డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఈ స్కిల్ ఇండియాతోని లింక్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో కీ ఫీచర్స్ ఏంటి అంటే ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన 4.0, అదేవిధంగా పిఎం నేషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్, నెక్స్ట్ జనని జేఎస్ఎస్ ఏదైతే ఉందో వాటిని, అదేవిధంగా సర్టిఫికేషన్ వచ్చేసి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, డిజిలాకర్, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్, వీటన్నిటిని డిజిటల్ గవర్నెన్స్లో వయా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఇండియాని ప్రధానంగా యూత్ని స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనుకున్నారు. అదే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్. సో మరి ఈ 10 సంవత్సరాలలో, ఈ డికేడ్ కాలంలో ఎంత అచీవ్ అయిందనేది చూద్దాం. ఓకే, సో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన కింద దాదాపుగా 1.63 crores ఆఫ్ యూత్ని ట్రైన్ చేయడం జరిగింది. అదేవిధంగా జేఎస్ఎస్ కింద 26 lakhs నాన్ లిటరేట్ స్కూల్ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫ్యూచర్ లెడ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పిఎం నాప్స్ కింద 43.47 lakhs, అదేవిధంగా అప్రెంటిస్ అనేది దొరికింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ఈటిఐఎస్ కింద 56.7 lakhs అండ్ రూరల్ యూత్ వచ్చేసి రీజనల్ యూత్ ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో దానిలో భాగంగా యూత్ ట్రైన్డ్. పిఎం విశ్వకర్మ యోజన ఏదైతే ఉందో ఎంపవర్డ్ ట్రెడిషనల్ ఆర్టిషన్స్లో భాగంగా కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్ ఫోకస్ ఏంటి అంటే ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్, గ్రీన్ జాబ్స్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో క్రెడెన్షియల్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, క్రెడిట్ పోర్టబిలిటీ వయా ఎన్సిఆర్ఎఫ్ నేషనల్ క్రెడిట్ పోర్టబిలిటీ ద్వారా. సో వీటి ద్వారా బేసిక్గా స్కిల్ అప్గ్రేడేషన్ ఇంకా చేయాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంకా రాబోయే రోజులలో ఇంకా స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్.
సో డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఆర్బీఐ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 2018 తర్వాత 2018 తర్వాత ఇండియా డ్రాస్టిక్గా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానమైనటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ని యూజ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 2018 తర్వాత డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 4 టైమ్స్ పెరిగింది. అప్పుడున్న పేమెంట్ సిస్టమ్స్ కంటే పేమెంట్ పర్ఫార్మెన్స్ కంటే ఇప్పుడు ఎక్కువగా అయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 2025 మార్చిలో స్కోర్ ఎంత? 493.22 స్కోర్ ఉంది డిజిటల్ పేమెంట్ ఇండెక్స్, అప్ ఫ్రమ్ 465.33. సెప్టెంబర్ 2024లో ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ స్కోర్ ఎంత? 465.33. సో ఇప్పుడు మార్చ్ 2025లో ఎంత ఉంది? 493.22 ఉండడం జరిగింది. 2018లో లాంచ్ చేసినప్పుడు కంటే పోల్స్తే 4 రెట్లు 4 టైమ్స్ ఎక్కువగా ఉండడం జరిగింది. రిఫ్లెక్ట్స్ ర్యాపిడ్ డిజిటలైజేషన్ అక్రాస్ అర్బన్ అండ్ రూరల్ ఇండియాలో. ఓకే, సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2021లో. 2021 నుంచి డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో బేస్ పీరియడ్ ఏంటి? బేసిక్గా మనకి మార్చ్ 2018ని బేస్ పీరియడ్గా తీసుకోవడం జరిగింది. సో పర్పస్ ఏంటి? ట్రాక్స్ అడాప్షన్ అండ్ పెనట్రేషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్. సో డిజిటల్ పేమెంట్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము, ఏ విధంగా పెనట్రేట్ అవుతుంది, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏ మాటికి చేరుతుంది అని చెప్పేసి అనలైసిస్ కోసం అని చెప్పేసి ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని లాంచ్ చేసిన ఇయర్ వచ్చేసి 2021. కాకపోతే బేస్ ఇయర్ వచ్చేసి మార్చ్ 2018. స్కోర్ వచ్చేసి 100. ఈ 100 ఏదైతే ఉందో ఇది బేస్ స్కోర్. ఈ 100ను బేస్ చేసుకొని స్కోర్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 493.22 ఉండడం జరిగింది. గతంలో సెప్టెంబర్ 2024లో పోల్చుకున్నప్పుడు చాలా గణనీయంగా పెరిగిందన్నమాట. సో దీంట్లో పారామీటర్స్ ఏంటి? ప్రధానంగా 5 పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. పేమెంట్ ఎనేబులర్స్ 25%, డిమాండ్ సైడ్ ఇన్ఫ్రా వచ్చేసి 10%, నెక్స్ట్ వచ్చేసి సప్లై సైడ్ ఇన్ఫ్రా వచ్చేసి 10%, పేమెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 45%, కన్జ్యూమర్ ఎసెంట్రిసిటీ ఏదైతే ఉందో అది 5%గా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 5 పారామీటర్స్ ఎస్పెషల్లీ పేమెంట్ ఎనేబులర్స్ అంటే పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నమాట. డిమాండ్ సైడ్ ఇన్ఫ్రా వచ్చేసి 10%, సప్లై సైడ్ ఇన్ఫ్రా వచ్చేసి 10%. పేమెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే ప్రజలు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనే దానికి ఎక్కువగా వెయిటేజ్ ఉండడం జరిగింది, 45%. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ ఈక్విటీ. చెప్పాను కదా ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఏ రంగాల ద్వారా ఈ డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, రూరల్ బ్యాంకింగ్కి ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అనలైసిస్ ఓరియంటల్లో ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫార్మ్స్ పాలసీ ప్లానింగ్. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే పాలసీస్ చేయాలి, ప్లానింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ లాగా ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి IEPFA లాంచెస్ సక్షమ్ నివేశక్ క్యాంపెయిన్. సో బేసిక్గా షేర్ మార్కెట్స్లో డివిడెండ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ, ఎస్పెషల్ డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ అన్నమాట. సో అవి ఎవరైతే అన్క్లెయిమ్ చేస్తారో వాటిని హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పేసి IEPFA వాళ్ళు మనకి సక్షమ్ నివేశక్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఇన్వెస్టర్ బేస్డ్ అవేర్నెస్ క్యాంపెయిన్ని తీసుకొస్తున్నారు. సో ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. IEPFA యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనేది ఫుల్ ఫామ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా సక్షమ్ నివేశన్ క్యాంపెయిన్ ఎందుకు లాంచ్ చేశారు అంటే పెండింగ్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి. అంటే అన్క్లెయిమ్డ్ డివిడెంట్ అంటే డివిడెండ్ ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, దాన్ని షేర్ హోల్డర్ బేసిక్గా క్లెయిమ్ చేసుకోవాలి. సో అలాంటి కేసెస్ ఏమైనా క్లెయిమ్ చేసుకున్నటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా KYC అండ్ నామినేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి డైరెక్ట్ క్రెడిట్ ఆఫ్ డివిడెండ్స్ టు రైట్ఫుల్ ఇన్వెస్టర్స్. సో బేసిక్గా ప్రాపర్గా ఇన్వెస్టర్స్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కానీ
అక్కడ ఫ్రాడ్లెంట్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళని కాకుండా కరెక్ట్‌గా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వారికే డివిడెండ్స్ అనేటివి చేరాలి అని చెప్పేసి ఈ సక్షమ్ క్యాంపెయిన్‌ని తీసుకురావడం జరిగింది. అడ్రెసెస్ 1000 crores ఆఫ్ అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్స్. సో ఇతరత్రా షేర్లలో పెట్టినటువంటి వాళ్ళు ఆ డివిడెండ్స్ క్లెయిమ్ చేసుకున్నటువంటి దాదాపుగా 1000 కోట్ల వరకు ఉన్నాయి. సో వాటిని ప్రాపర్‌గా ఎవరైతే రియల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వారికి చేరే విధంగా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రివెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ డివిడెండ్స్ టు ది IEPFA. సో ఎవరైతే అన్క్లెయిమ్ చేసుకోరో బేసిక్గా కొన్ని రోజుల తర్వాత మనకి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఉంటుంది. వాళ్ళ అకౌంట్లోకి ఇవి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయిన అమౌంట్ని గవర్నమెంట్కి వెళ్తుందా అంటే కాదండి. సో బేసిక్గా ఇన్వెస్టర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాటిని మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్కి బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది. సో అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, బూస్ట్ ఇన్వెస్టర్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అప్డేట్ KYC టు అవాయిడ్ షేర్ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ బేసిక్గా ఈ క్యాంపెయిన్ అనేది బేసిక్గా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ క్యాంపెయిన్ దేనికోసము అంటే పెండింగ్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసము. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా మేము వీడియోస్ని ఫ్రీగానే అందిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.